మే 1 నుంచి బ్యాంకులు కనిపించవంట. ఏంటి బ్యాంకులు కనిపించకపోతే? మరి అందులో దాచిన మా బంగారం, డబ్బుల పరిస్థితి ఏంటా అని టెన్షన్ పడుతున్నారా? వెయిట్ మీకు అసలు విషయం చెబుతాం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. 4వ విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేనండి ఒకే దేశం ఒకే ఆర్ఆర్బీ మే 1 నుంచి అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీనివల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ఒక్కో రాష్ట్రంలో సింగిల్ గ్రామీణ బ్యాంక్గా మార్చేయనున్నారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్ఆర్బీల సంఖ్య 28కి తగ్గనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 3, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లలో తలో 2 ఆర్ఆర్బీలు ఏకీకరణ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు ఏకీకరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు కనిపించవు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్గా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోనూ ఒక్కో ఆర్ఆర్బీ మాత్రమే ఉండబోతుంది. మరింకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ అప్డేట్ని వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.